ఆదివాసీలు అద్భుతమైన కళాకారులు. డోల్స్ తయారు చేయడంలో వాళ్ళను మించిన వాళ్ళు లేరు. ఆదివాసీలు డోల్స్ తయారు చేసే సందర్భంగా ఎలాంటి ఆచారాలు పాటిస్తారు, సాంప్రదాయాలు పాటిస్తారు? ఆదివాసీలకు డోలు వాయిద్యమే దేవదేవతలు. ఆ దేవదేవతలను పూజించడానికి డోలును వాయిస్తారు. ప్రధానంగా ఆ డోలును ఏదైతే తయారు చేస్తారో దానికి అత్యంత పవిత్రంగా తయారు చేస్తారు. ముఖ్యంగా అటవీ ప్రాంతం నుంచి మొద్దును తీసుకొస్తారు. మొద్దును తీసుకొచ్చి ఈ విధంగా తొలుస్తుంటారు. తొలిచిన తర్వాత ఒక రూపాన్ని తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. అయితే ఎట్లా తయారు చేస్తారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి పటేల్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, డోల్ను ఎట్లా తయారు చేస్తారు? డోల్ అనేది మనం పూజలు చేసి అడవికి వెళ్ళి దాన్ని పూజలు అయినాక నరికిన తర్వాత అందరు కలిసిమెట్టుగా ఇక్కడ తీసుకొచ్చి దానికి ఇట్లా గడ్డపారతో కానీ తీయడం జరుగుతుంది. అదేవిధంగా దానికి ఒక పద్ధతి అంటే అవి రెడీ అయిన తర్వాత మొత్తం గీతలు అవి వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పూజ చేస్తారు. అంటే ప్రధానంగా ఈ డోల్ను తయారు చేయడానికి ముఖ్యంగా ఒక ఫిట్నర్కు సంబంధించిన ఈ మొద్దు ఉంటుంది కదా, ఈ మొద్దును ఎంతవరకు తీసుకొస్తారు, ఎట్లా తీసుకొస్తారు? డోలు ఫీట్ నుంచి అంటే మినిమం కొలతలు బట్టి దాని విధంగా తీయడం జరుగుతుంది. అంటే మీరు ఒక మాట చెప్పారు, ఏదైతే ఈ డోలుకు అవసరమైన మొద్దును తీసుకొచ్చే సందర్భంగా పూజలు నిర్వహిస్తామని చెప్తున్నారు. ఎప్పుడు నిర్వహిస్తారు, ఏ సమయంలో నిర్వహిస్తారు? అది మినిమం మనకు రాహుకాలం అనేది ఇట్లా ఉంటాయి కదా సార్, అంటే దాని విధంగా మేము తేవడం జరుగుతుంది అన్నట్టు. అంటే అమావాస్య సందర్భంగా నిర్వహిస్తారా, ఎప్పుడు నిర్వహిస్తారు? అమావాస్య సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక డోల్ను ఏదైతే ఒక రూపాన్ని తీసుకురావడానికి ఈ మొద్దును ఏదైతే ఫిట్నర్ నుంచి ఇంచుకు తీసుకొస్తారు. ఈ విధంగా ఏదైతే గడ్డపరతో తొలిచి ఇందులో ఉన్న ఏదైతే ఆ కలప గుజ్జును బయటకు తీస్తారు కదా, ఎన్ని రోజుల సమయం పడుతుంది? మినిమం 1 మంత్ దాకా సమయం పడుతుంది, 1 నెల వరకు. అది తీయడం కానీ అది లొంద కావడం కానీ మినిమం అయితే మనకు వన్ మంత్ వరకు తయారవుతుంది. ఈ సందర్భంగా ఏమైనా ఆచారాలు కానీ సాంప్రదాయాలు పాటిస్తారా? పాటిస్తాం సార్. మేము ఆదివాసులకు పెర్సాపేన్ అలాగే మన పెళ్ళిళ్ళల్లో ఇట్లా తయారు చేసి ఇది చేస్తాం సార్. అంటే ముఖ్యంగా ఈ సందర్భంగా డోల్ను తయారు చేసే సందర్భంగా ఉపవాసం పాటిస్తారా, దేవదేవతలను మొక్కుతారా, ఏం చేస్తారు? ఉపవాసం అనేది డోళ్ళు ఒక్క పొద్దు పట్టడం జరుగుతుంది. ఆ ఒక్క పొద్దులో ఏం తినాం మేము, అట్లానే ఉంటాం అన్నట్టు. నైవేద్యాలు పెట్టే వరకు అట్లానే ఉంటుంది. ఇంతకుముందు మనం ఏదైతే మీరు ఏదైతే మొద్దును తీసుకొచ్చారో, మొద్దును తీసుకొచ్చిన తర్వాత ఒలిచిన తర్వాత అందులో ఉన్న కర్ర గుజ్జును తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ విధంగా సంగడిలో పనిచేస్తున్నారు. సంగడిలో ఏం పనిచేస్తున్నారు, ఈ సంగడిపై ఎన్ని రూపాలు తీసుకొస్తారు, ఎలాంటి పనులు చేస్తారు? ముందు ఇది మోటార్ లేకుండే సార్, చేతులతో ఇట్లా చేసి తయారు చేసినాం ముందు. మళ్ళా ఇట్లా చెప్పిన మళ్ళీ మోటార్ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు మోటార్తోని చేస్తాను సార్. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ రూపం వస్తుంది కదా, మొదటగా ఒలిచిన తర్వాత మొద్దును ఒలుస్తారు, ఒలిచిన తర్వాత కాట్లేస్తారు, కాట్లేసిన తర్వాత గాజులు వేస్తారు. ఎట్లా ఎన్ని దశలు ఉంటాయి? బాగా ఉంటాయి సార్ అవి. మళ్ళీ ఇంకా తయారైనప్పుడు మేకతోల్ని రెడీ చేస్తాం సార్. గాజులు అంటే సార్ ఎందుకంటే అది మంచిగా కనబడాలా అని గాజులు పెడుతున్నాం. దీనికి ఎంత టైం పడుతుంది? ఇప్పటివరకు మీరు ఎన్ని చేశారు? ఇప్పటి వరకు అంటే 10 దాకా చేసిన సార్, కానీ బాగా టైం తీస్తుంది సార్ ఇది. అంటే ఈ కళ అనేది మీ తండ్రి నుంచి నేర్చుకున్నదేనా, ఇంకెక్కడైనా నేర్చుకున్నారా? నాన్న కళ. ఇప్పుడు ఈ సంగడి మీద ఉంది కదా, దీన్ని ఏమంటారు? ఇది సంగడి అయినాక మొత్తం తీసి అందరు ఇట్లానే కూర్చొని అందరు ఏదైనా ఇంకా అవసరం ఉంటే
అన్ని కుట్టులు వేసేయడం మళ్ళీ తోళ్ళకు. అంటే సంగడి మీద ఏమేమి పనులు చేస్తారు, ఎట్లాంటి పనులు చేస్తారు? సంగడి మీద అంటే సార్ ఇప్పుడు మా దేవాలు అంటే మా అన్ని ఊరు వాళ్ళు దేవాలు ఉంటుంది కదా, దాని వలన సంబంధించిన కూడా కొంత ఉంటాయి అన్నట్టుగా పెళ్ళిళ్ళ కోసం చేస్తారు కదా దేవుళ్ళు, దానికి సంబంధించిన కూడా కొంత పెద్దోళ్ళు చెప్తుండే, దాని వలన మేము వేస్తున్నాం ఇక్కడ అంటే సంబంధించింది మా డోళ్ళకు. అంటే ముఖ్యంగా సంగడి మీద కాట్లు వేస్తారు, గాజులు వేస్తారు. ఈ సంగడి పైన కాట్లు గాజులు ఎందుకోసం వేస్తారు సార్? అది మా సాంప్రదాయం నుంచి నచ్చింది సార్, అప్పుడు తాత ముత్తాతల నుంచి వేసిండ్రు, అందుకే వాళ్ళ చూసి మేము కూడా ఇట్లాంటి చేస్తుండే ఇంతకుముందు అని మేము కూడా వాళ్ళ నుంచినే నేర్చుకొని మామూలు కూడా ఇట్లానే చేస్తున్నాం సార్ ఇప్పుడు. అంటే ఈ కళ మీకు ఎక్కడైనా నేర్చుకున్నారా, మీకే వచ్చిందా? లేక సార్ మా నాన్న వాళ్ళకి మా తాత ముత్తాత వాళ్ళకి తెలిసే వాళ్ళ నుంచినే మేము నేర్చుకుని వాళ్ళు చూసినాకే మేము చేస్తున్నాం సార్. ఈ సంగడి మీద డోల్ను తయారు చేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? గతంలో ఏదైతే ఇప్పుడు మనం కరెంటుకు సంబంధించిన విద్యుత్ ఏదైతే వాడుతున్నాం, అంతకుముందు ఏ విధంగా తయారు చేసేవాళ్ళు? ఇంతకుముందు ఆ జమానాలు అంటే అప్పుడు సైకిళ్ళు ఉండే, చేతులతో చేసుకుంటే ఇంతకుముందు అది చేతుల్లో అయినాక తర్వాత నెక్స్ట్ సైకిల్లో చేస్తుండే సార్. సైకిల్లో కూర్చొని పైండ్లు ఇట్లా కొట్టుకొని తయారు చేసుకుంటుండే, తర్వాత నెక్స్ట్ మోటార్ వచ్చి ఇప్పుడు కరెంట్లో చేస్తుంటున్నాం సార్. ఇట్లా డోళ్ళు తయారు చేయడం, ఈ సంగడి మీద పనిచేయడం, ఒక అద్భుతమైన కళతోని పనిచేయడం ఎట్లా అనిపిస్తుంది? మేమంటే మాకు చాలా అందరికీ అంటే సార్ మా రిమ్మ అనే ఊరు కాదు, అందరు ఊరు వాళ్ళు కూడా తయారు చేస్తారు, అందరూ కూడా చాలా అనిపిస్తుంది. ఎక్కడైనా చేస్తే కూడా డోళ్ళు ఇట్లనే తయారు చేస్తారు అని మేము భావిస్తున్నాం సార్ అందరూ మా ఆదివాసుల్లా. అంటే ఈ సంగడి తర్వాత మిగతా ఏం ఘట్టం ఉంటుంది? డోళ్ళు రూపం రావాలంటే ఏం చేయాలి? రూపం రావాలంటే సార్ ఇప్పుడు కంపల్సరీ గాజులు వేయన పడుతుంది. అవి గాజులు వేసినాక మేము రంగు కొడతాం సార్. రంగు కొట్టినాక తర్వాత నెక్స్ట్ అది మనం కంపల్సరీ కొడితేనే మాకు విజువల్ వస్తాయి సార్ దాని మీద, లేకపోతే రాదు. మీ ఊర్లో ఎన్ని రోజుల నుంచి ఈ డోల్ను తయారు చేస్తున్నారు, ఎట్లా తయారు చేస్తున్నారు? డోల్ నెల రోజుల దాకా తయారవుతుంది. ఇది తాతల నుంచి జరుగుతున్నది, తాత ముత్తల నుంచి ఉన్నది మొత్తం. అయితే అది ప్రతి దేవుడికి పని చేస్తుంది అన్నట్టు. అది లేనిది పని జరగదు. దేవుడు కానీ లగ్గాలు కానీ ప్రతి దేవస్థానంకి అదే పని చేస్తుంది. అయితే అందుకోసమే అది తయారు చేసి ఉంచుతుండ్రు. కట్టి కొట్టుకొచ్చి అడ్లైన అయినట్టు వేసి దాన్ని తొల్లి కొట్టేసి తయారు చేసి మేకతోలతోటి రెండక్కడ మూసేస్తారు. మూసేసినాక మళ్ళీ కొడితే చప్పుడు వస్తుంది. అంటే ఇప్పుడు రెండు వైపులా మీరు ఏదైతే మేకతోలతో మూసేస్తామని చెప్తున్నారు కదా, ఆ రెండు వైపులా ఒకే విధంగా ఉంటుందా మూసేసేది? కాదు, ఒకటి ఏగుతుంది, ఒకటి సన్నం ఉంటుంది, ఒకటి దొడ్డు ఉంటుంది. ఏగుడు సన్నం దొడ్డు ఉంటుంది అన్న. ఎందుకు మీరు ఈ డోల్ వాయిద్యాలతోనే ఆదివాసీ దేవతలకు పూజలు చేస్తారు? ఒకవేళ డోల్ లేకుంటే ఏం చేస్తారు? చెయ్యం. డోల్ లేకపోతే చెయ్యం. అది ఒకటేనా ఉండండి నాడది. తయారు చేసిన ఏదైతే డోల్ ఉందో మిగతా గ్రామాల వాళ్ళకి అమ్ముతారా? అమ్ముతే ఎంతకు అమ్ముతారు? అమ్మితే 2000, 3000 దాకా పోతుంది. 4000, 10,000 దాకా కూడా పోతుంది. డోలుకు ప్రాణం పోస్తారు కదా, ఎట్లా ఏ విధంగా ప్రాణం పోస్తారు, ఎలా ప్రాణం పోస్తారు? ఇప్పుడు దేవుడి తాట కొండపోతాం, దాన్ని చంద్రం పూస్తారు, కోడిపిల్ల ఇస్తారు. ఆ కోడిపిల్ల ఇచ్చినాక దానికి దేవుడికి దేవుడు వచ్చినట్టు సమాధానం అవుతుంది. అంటే మీరు ఏదైతే డోల్ ఉందో ఆ డోల్నే దేవుడిగా భావిస్తారా? దేవుడి దగ్గరనే బాలిస్తారు. దేవుడి తాటనే అవన్నీ తయారవుతాయి. ఇప్పటివరకు మీ గ్రామంలో ఎంతమందికి డోల్స్ ఉన్నాయి? అదేవిధంగా ఇక్కడ నుంచి తయారు చేసిన డోల్స్ను బయటకు ఎంతమందికి అమ్మారు? వేరే చేపించుకొని కొండపోతారు కానీ ఊళ్ళో అయితే అమ్మరు, ఊళ్ళోనే పని చేస్తాయి. ఈ డోల్ను తయారు చేసిన తర్వాత ఎవరికైనా అమ్మిన సందర్భంగా ఈనాం కానీ గౌరవం కానీ కానుక కానీ ఏమన్నా ఇస్తారా? ఆవును కానీ మేకను కానీ ఇస్తారా? ఇద్దరు కొండపోతారు. అట్లా ఇప్పుడు కొత్త చేస్తుండే అనుకో, ఆయనకి కట్నం పెట్టి తీసుకుపోతారు. ఏం కట్నం పెడతారు పెద్ద ఆయన? ఒక ఆవున ఇస్తారు, మేకన ఇస్తారు, ఏదైనా ఒకటి ఇనాం ఇచ్చి కూడా పోతారు.
అయితే ఇప్పటిదాకా రిమా గ్రామంలో అయితే ఇది తరతరాలుగా నడుస్తున్నటువంటి ఆచారం కాబట్టి పెద్దలు మనకు సాంప్రదాయం పరంగా నేర్పించడం జరిగింది. అయితే మేము కూడా యువకులు ఉన్నాం, మేము కూడా వాళ్ళతో మమేకమై మన డోళ్ళు మన యువకులే ఇప్పుడు చేస్తున్నారు. ఇంతకుముందు 4-5 మన గ్రామంలో ఉండే, ఇప్పుడు ఏంటంటే చాలా ఇప్పటి వరకు అయితే మా దగ్గర గ్రామంలో ఒక 18-20 దాకా డోళ్ళు ఉన్నాయి. ప్రతి సాంప్రదాయాన్ని బట్టి ప్రతి దేవుళ్ళు కానివ్వండి, మా పెళ్ళిళ్ళలో కానివ్వండి, ప్రతి పండుగకి కంపల్సరీగా మేము డోల్ వాయిద్యం అనేది డోల్ యొక్క ప్రత్యేకత చాలా ఉంటుంది. ఎందుకంటే పెద్దలు ఏదైతే సంస్కృతిని కాపాడడానికి, మన ఇంకా దేవతలని కాపాడడానికి చెట్టు చేమ కోన అన్ని దేవుళ్ళ ఇప్పుడు పూజ ఎట్లయితే చేస్తున్నాము, ప్రతి పూజ పరంగా కంపల్సరీగా డోల్ తీసుకుంటేనే ఇప్పుడు పూజలు జరుపుకుంటారు. అంటే పుట్టుక నుంచి చావు వరకు డోలు ఉంటేనే మీ కార్యకలాపాలు ముందుకు సాగుతాయి? కంపల్సరీ అవసరం. ఎందుకంటే డోలు లేనిది మేము పూజలు చేయమండి. ఎందుకంటే కంపల్సరీగా పటేల్ గారు ఉంటారు, మహాజను దేవరి అనే పెద్దవాళ్ళు ఉంటారు. తర్వాత గ్రామంలో కూర్చున్న తర్వాత కంపల్సరీగా రేపు ప్రోగ్రాము చేద్దామనేసరికి అందరూ డోల్ను కూడా రెడీ చేయడం అనేది జరిగింది. మమ్మీక మన యువకులు కూర్చున్న తర్వాత మన పటేల్ గారు ఆధారంగా అది చెప్పిన తర్వాత చర్చ జరిగిన తర్వాత డోల్ అనేది రెడీ చేసిన తర్వాత మేము కార్యక్రమానికి సిద్ధమవుతాం. అంటే ముఖ్యంగా ఈ డోల్స్ తయారు చేయడంలో అనేక దశలు ఉంటాయి. ఏదైతే కర్రను అడవి నుంచి తీసుకొచ్చిన తర్వాత తొలిసిన తర్వాత ఏదైతే కాట్లేసిన తర్వాత సాగబట్టిన తర్వాత దాన్ని 1 ఇంచు వరకు, అంటే దాదాపు 1 ఫీట్‌న్నర నుంచి ఇంచుకు తీసుకొస్తారు. ఇందులో వడ్ల పని ఉంటుంది, కమ్మరి పని ఉంటుంది. అన్ని కళలు మీకు ఎట్లా వచ్చినాయి? ముక్తాతల నుంచి వస్తున్నది కాబట్టి మేము ఇక యువకులు కూడా ఒకరి ద్వారా ఒకరు నేర్చుకొని ఇప్పుడైతే ఇంకా ప్రత్యేకంగా ఇంకా మోడలింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఇంతకుముందు కొంచెం దొడ్డి ఉండేవి, ఇప్పుడు ఏమంటే ఇంకా మనోళ్ళే మన సొంత నిర్ణయాలతోటి చేస్తున్నారు కాబట్టి చాలా బ్రహ్మాండంగా చేస్తారు. అది కూడా ఒక్కొక్కటి ఎట్లయితుందంటే కొంచెం పెద్దగా ఉంటే సౌండ్ ఇదవుతుంది కాబట్టి తర్వాత ఇంకా మనోళ్ళు యువకులు చేస్తున్నారు కాబట్టి ఇంకా బ్రహ్మాండంగా చేస్తున్నారు. డోల్స్ లేకుండా మీరు పెళ్ళిళ్ళు కానీ అదేవిధంగా మిగతా దేవదేవతలకు ఏమైనా పూజలు చేస్తారా? అట్లా చేయమండి. ఎందుకంటే అది మనము ఇతర సాంప్రదాయాల ప్రకారం బ్యాండ్లు కానివ్వండి అవన్నీ మేము పటేల్ గారు చెప్పిన విధంగా నిషేధము ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏదైతే తరతరాలుగా మనకు పెద్దలు నేర్పినటువంటి డోలు వాజ అనేది మేము మర్చిపోము. ఎందుకంటే దేవుడు ప్రత్యేకంగా మాకు డోలుతోటి డోలు మా యొక్క సంస్కృతికి సంబంధం ఉంటుంది. డెప్పు కానివ్వండి, ఇప్పుడైతే ప్రత్యేకంగా డోలు కాబట్టి డోలుకు మాకు కంపల్సరీగా అనుబంధం ఉంటుంది. ఇది ఇక్కడున్న ఆదివాసీలు చెప్తున్నమాట. ముఖ్యంగా ఆదివాసీలకు డోలుకి అనుబంధం ఉంది. ఆ డోలే తమ దేవదేవుళ్ళని ఆదివాసీల విశ్వాసం.